శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19 డిసెంబర్ 2024 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి కొంచెం కష్టపడే కాలం ప్రారంభమైందా అన్నట్టుగా ఉంది. నిజానికి అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ ఇప్పటి వరకు మీరు కొద్దిగా కష్టంతోనే అధిక ఫలాలని పొందారు. కానీ ఇప్పుడు నుంచి మీరు కొంచెం కష్టపడే అధిక ఫలాలు పొందవలసి ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుంది. ఇది సమిష్టి కృషి, ప్రశంసలుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో ఎక్కువగా ఏది ఆశించవద్దు. రుణాల విషయంలో మీరు కోరుకున్నంత రుణాలు లభిస్తాయి. ఇటు ధన ఆదాయం పెరుగుతోంది, అటు రుణాలు కావాలి అంటే రుణాలు లభిస్తున్నాయి. పూర్వం మీరు ఎవరికన్నా ఇచ్చినటువంటి రుణాలు ఉన్నా కూడా అవన్నీ కూడా వసూలు అవుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రశంసలు ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వస్తు లాభము, వస్త్ర లాభము, ద్రవ్య లాభము ఇత్యాది లాభాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఏ విషయంలో కష్టపడాలండి అంటే సంతానం విషయంలో పూర్తిగా మీరు అనుకున్నట్టుగా ఫలితాలు ఉండబోవు. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఏదన్నా తేడా పాడాలు ఉన్నట్లయితే మౌనాన్ని ఆశ్రయించాలి తప్ప ఇదేమిటి అని ప్రశ్నించడానికి కూడా ఇప్పుడు అంత అనుకూలమైన కాలం కాదు. అలాగే స్థాన చలనాలు ఉంటాయి. అనుకూల స్థాన చలనం కొరకు మీరు దుర్గ స్తోత్రనామాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కూడా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలమే. అందులో ఏమి సందేహం లేదు. కానీ ఎప్పుడుది అప్పుడే అన్నట్టుగా ఎప్పుడో 2-3 నెలల క్రితం నాటి బకాయిలు కావాలి అని అడిగితే అక్కడ ఇచ్చే నాథుడు ఉండడు, పలికే నాథుడు ఉండడు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అన్ని విధాలుగా కూడా మీకు అధికమైన మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఓర్పు కలిగి ఉండడమే మీ ధ్యేయం అన్నట్టుగా ఓర్పు కలిగి ఉండండి. అమితమైన సంతోషాన్ని పొందుతారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది అని చెప్పుకుంటూ ఉన్నాము ప్రతిరోజు కూడా. ఇప్పుడు కూడా అలాంటి కాలమే నడుస్తుంది. రాశిలోనే గురువు గారి యొక్క సంచార విశేషము చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, సన్మాన సత్కారాలకి మీరు అర్హులు అవ్వడము, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఏదైనా పంచాయతీ కానీ లేదా 2 సంస్థల మధ్య జరిగేటటువంటి ఒప్పందాల విషయంలో కానీ మీరు మధ్యవర్తిగా ఉండి అనేక రకాలుగా వారిని సమర్థిస్తారు. సంఘంలో పరువు ప్రతిష్టలు పెరగడమే కాదు, ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, వ్యాపారాలు విస్తరించడమే కాదు, అన్యోన్యమైనటువంటి కుటుంబము కానీ అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి కూడా మీరే ఉదాహరణ అని చెప్పి 10 మంది వేనోళ్ళ మిమ్మల్ని పొగిడేటటువంటి, మిమ్మల్ని ప్రశంసించేటటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ధన ఆదాయం బాగా పెరుగుతోంది. ఆదాయ మార్గాలు చాలా చక్కగా పెరుగుతున్నాయి. ధన యోగాలు పట్టి ఉన్నాయి. ఇది ఇవాళ ఒక రోజో లేకపోతే రేపు ఒక రోజో అని కాదు, ఇలా గత కొంతకాలం నుంచి జరుగుతున్నాయి. ఇంకా కొంతకాలం వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతూ వెళ్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. అలాగే స్థాన చలనాన్ని కూడా ఇక్కడ మనము ఊహించవచ్చు. అయితే అనుకున్న స్థాన చలనాన్ని మీకు రావడం కోసం, అనుకున్న స్థాన చలనం అంటే ఫలానా చోటికి నాకు మార్పు కావాలి అని మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం సిద్ధించడం కోసం శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. చక్కటి అనుకూలమైన ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్ని విధాలా కూడా చాలా చాలా బాగున్నటువంటి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత కృతజ్ఞత పూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలము, ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. ఏ విషయంలో అయినా సరే మీకు తెలివి బాగా పనిచేస్తూ ఉంటుంది, కానీ అది ఇప్పుడు అక్కరికి రాదు. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా కలగబోవడం లేదు. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది, కానీ కనిపిస్తున్నంత ఐకమత్యం మీ కుటుంబంలో లేదు. ఇంకా పూర్తిగా ఐకమత్యం అనేది బాగా స్థిరపడే విధంగా ఉండాలి అంటే ఏదైనా ముఖ్యమైన సంఘటనల విషయంలో మీరు మరింత చొరవ తీసుకుని వాటిని శుభకరంగా మలవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు తగాదాల విషయంలో కూడా అంత పూర్తిగా
మనకే శుభకరంగా, అనుకూలకరంగా ఫలితాలు వస్తాయి అని చెప్పి ఊహించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితాల విషయంలో గాని, పితృవర్గరీత్యా గాని ఇంకా చిన్నపాటి ఆటంకాలే కనబడుతూ ఉన్నాయి. కొంత మౌనాన్ని ఆశ్రయించడం చాలా చాలా మంచిది. అలాగే ఉద్యోగస్తులు కూడా మౌనాన్ని ఆశ్రయించండి. ఉద్యోగ జీవితంలో చాలా బావుంది అని చెప్పేటట్టుగా గ్రహస్థితులు లేని కారణం చేత ఈ సూచన చేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అంత తొందరగా వివాహాది శుభకార్యాలు కుదరబోవడం లేదు. ఖర్చులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన విధంగా లాభాలు కొంచెం తగ్గి వస్తున్నాయి. ఊహించినవి ఎంత మాత్రము రావట్లేదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా, మీ ఇంటి ఇలవెల్పుని పూజించడం ద్వారా మీరు మరింత లబ్ధి కలుగుతుంది అని కూడా సూచన చేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఏదైనా విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువులని భద్రపరచండి. ఆ బిల్లుల్ని గానీ, లేదా ఆ డాక్యుమెంట్స్‌ని గానీ తప్పనిసరిగా భద్రపరచవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం వచ్చేసింది. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యము, శుభకార్యాల నిర్వహణ, శుభ పరంపర, శుభవార్త శ్రవణము ఇత్యాదివన్నీ కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వివాహాలకి కొంచెం అనుకూలమైనటువంటి కాలం వస్తుంది. అది కూడా సంప్రదాయబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రమే ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఇంకా మీరు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇత్యాది రకాలైన వివాహాల విషయంలో అయితే అంత అనుకూలత లేదు. జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని సంచార దోషం చేత కొన్ని పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ ఆటంకాలు కొద్దిగా అధిగమించేటటువంటి కాలం మీకు వచ్చింది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం ఓర్పుగా ఉండండి. కొన్ని జాగ్రత్తలు పాటించండి. అలాగే రుణభారాల విషయంలో కూడా కొంత రుణభారం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం పెరుగుతూ ఉన్నది. కొత్త రుణాలు కావాలన్నా దొరుకుతాయి. ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా మీకు అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అన్యోన్యత చక్కగా పెరుగుతూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. సంయమనం పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీ ఆశయం సిద్ధిస్తుంది. ఇప్పటికే పూర్వం మీరు ఏ ఆశయాలు కలిగి వాటి రీత్యా ఆ దిశగా కృషిని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు విజయావకాశాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి తెలివి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మంచిగా తెలివిగా ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాల అమలులో మటుకు చాలా చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలని సంప్రదించండి, గురువులని సంప్రదించండి. మీ దగ్గరలోనే గనక మీ గురువులు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలైతే ఆ గురువు గారు ఉన్నటువంటి ఆశ్రమానికి సేవ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ ఇంట్లో పెద్దలకి సేవ చెయ్యండి. అనేక రకాలుగా కష్టపడితే తప్ప ఫలితాలు కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక్క గ్రహము వల్ల ప్రతి అంశంలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అంటే అలా ఉండబోవడం లేదు. ఏ గ్రహానికి ఆ గ్రహమే అనుకూల ఫలితాలు ఇచ్చే దిశగా ఇస్తుంది. ఒకవేళ అది వ్యతిరేక దిశగా ఉన్నట్టయితే వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఈ రకంగా ప్రతి గ్రహము తన యొక్క పాత్రని తను కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన పాత్రని మనము నిర్వర్తించడానికి మనము శక్తి మేరకు కృషి చేయాలి. భగవంతుని పాదాల ముందర మన భక్తిని పెట్టడమే మనము చేసేటటువంటి కృషి, మన శక్తి. సర్వస్వ శరణాగతి పొందడం ద్వారా భగవంతుడికి అనేక రకాలుగా మన శక్తియుక్తులు భగవంతునికి అర్పించడం ద్వారా మన యొక్క అభివృద్ధి ఆయన చేతుల్లో పెడుతున్నాము అని చెప్పి మనము భావిస్తూ ఉంటాము. ఈ భావనకి లోనై ఉండాలి, అభివృద్ధి సాధించాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. గ్రహస్థితులు అంత మెరుగైన ఫలితాలు ఇవ్వనప్పుడు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో వాటిని తప్పనిసరిగా చేయాలి. మౌనంగా ఉండడము, స్తోత్ర పారాయణాలు చేయడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము, నవధాన్యాలు దానం ఇవ్వడము ఇత్యాదివి ఏవన్నా కనీసం 1-2 అయినా చేయడం ద్వారా మీకు చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది. అది ఉన్నట్టయితే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా భావించి
మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. అయితే ప్రశంసలుంటాయి, మీకు సన్మాన సత్కారాలుంటాయి. కుటుంబంలో పరువు ప్రతిష్ఠ ఉంటుంది. ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. కుటుంబానికి కూడా అత్యుత్తమమైన గౌరవ పురస్కారాలుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. ఏదైనా మీరు స్థిర చిరాస్తులు వృద్ధి చేసుకోవాలంటే వృద్ధి జరుగుతాయి. అలాగే ధన ధాన్య లాభాలున్నాయి. వాహన లాభాలున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అనుకోని విధంగా లాభాలే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా అననుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితులు లేవు. సంతాన రీత్యా చాలా బాగుంది. ఇంకా మీ శత్రువులు మిత్రులు అయ్యే విధంగా, రోగాలు ఏమన్నా ఉంటే తగ్గిపోయే విధంగా, ప్రతి పని చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు పొందే విధంగా, అలాగే పిత్రార్జితాలు మీకు వచ్చే విధంగా, కోర్టు కేసులు కూడా లాభాల బాటలో ఉన్నట్టుగా, మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నట్టుగా, ఎన్నో రకాలుగా మీకు అభివృద్ధి మార్గాలు కనబడుతూ ఉన్నాయి. ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి అంశాలే ఉన్నాయి. అలాగే పిత్రార్జితం ఉంటుంది. పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతోంది. ధన ఆదాయం పెరుగుతోంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంది. అన్ని విధాలా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఒక భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీరు ఏదైతే ఇప్పటి వరకు ఆత్మ సంకల్పం చేసుకొని ఉన్నారో, మీ మనస్సంకల్పము, మీ ఆత్మ సంకల్పము అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నటువంటి కాలంగా ఈ రోజుని తెలియచెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. దుర్గామ్మ వారిని పూజించండి. అలాగే గణపతి ఆరాధన చెయ్యండి. మీకు అత్యంత అభివృద్ధి ఇప్పుడు తథ్యం అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలము ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు కృషి చేస్తూ వెళ్ళండి, మౌనంగా ఉండండి. ఇలా కొన్ని ఫలితాలు బాగున్నాయి, కానీ కొన్ని ఫలితాల విషయంలో మీకు ఇంకా కృషిని పెంచాలి అని చెప్పుకుంటూ వచ్చాం మనం. కానీ ఇవాల్టి రోజున అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్న కారణం చేత మీకు చాలా మంచి శుభకార్యాల పరంపర ప్రారంభం అవడం కానీ, శుభవార్త శ్రవణాలు ప్రారంభం అవడం కానీ, అనుకూలమైన ఫలితాలు ప్రారంభం అవడం కానీ, సత్ఫలితాలని మీరు అందుకోనేది ప్రారంభం అవడం కానీ జరుగుతూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబం చాలా బాగుంది. మాట తీరు చాలా బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. అలాగే ఆర్థిక పరమైన ఉన్నతి బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. మీరు చేసేటటువంటి కృషి ఫలించి మీకు అనేక విధాల ధన సహాయాలు లభిస్తున్నాయి. శత్రువులు తగ్గిపోతున్నారు. అలాగే అనారోగ్యాలు తగ్గిపోతున్నాయి. పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతున్నారు. అనేక విధాల మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ ఆశయం సిద్ధించేటటువంటి కాలం సన్నద్ధమైంది. కార్యనిర్వహణ శక్తి ఏ మేరకు మీరు ఎంత అద్భుతంగా పనులు చేస్తారు, వాటిలో కృషి చేసి మీరు ఫలితాన్ని రాబడతారు అనేది మీ పై అధికారులకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. చాలా చక్కటి ప్రశంసలు ఇస్తారు. మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారు. అలాగే ప్రమోషన్స్ కానీ లేదా ఇంక్రిమెంట్స్ కానీ మీరు ఊహించని విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ దాన ధర్మాల విషయంలో ఒక విషయం గురించి చాలా స్పష్టంగా తెలియజెప్పాలి. చేతికి అందినంతగా దానం చేస్తూ ఉంటారు. మీ దగ్గర ధనము లేకపోయినా కూడా మీరు ధనాన్ని అడిగి తీసుకునైనా దానం చేస్తారు. ఇలాంటి పరిస్థితి నుంచి కొంచెం మారండి. అంత విరివిగా దాన ధర్మాలు చేయడం అనేది మంచిది కాదు. మీకు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయడమో, 2 రూపాయలు దానం చేయడమో మంచి పద్ధతే కానీ 8 రూపాయలు దానం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి రేపన్న రోజు ఒకటి ఉంటుంది అని ఈ రోజు వచ్చిన ధనాన్ని కొంత జాగ్రత్త చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీ జీవితంలో జీవితాశయం సిద్ధించేటటువంటి కాలం ఆసన్నమవుతూ ఉన్న కారణం చేత యోగా చేయండి. ఆత్మ సంయమనం పెరుగుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శుభకార్యాల పరంపర పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క గతులు కాస్త అననుకూలం అవుతూ ఉన్నప్పటికీ లాభస్థానము చాలా బాగుంది. సప్తమ స్థానము చాలా బాగుంది. మీరు ఊహించిన విధంగానే లాభాలు వస్తాయి. ఊహించని విధంగా కూడా లాభాలు వస్తాయి. లాభాల విషయంలో మటుకు మీరు పూర్తిగా లాభాలు అందుకుంటారు. వాటిని ఆస్వాదిస్తారు.
అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతూ 10 మందికి సాయపడే ధోరణిలో, సన్మార్గంలో ఎవరికి ఏ రూపకంగా మీ యొక్క సహాయ సహకారాలు అవసరం పడతాయో అవి అందిస్తూ చక్కటి ప్రశంసాపూర్వకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. అర్ధాష్టమంలో శనిగారి యొక్క సంచారానికి ఆ దుష్ట ఫలితం మీకు అంటకుండా ఉండాలి అంటే ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండండి, మీ కృషి మీరు చెయ్యండి, దైవానుగ్రహం మటుకు మీ వెంట ఉన్నది అన్న సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయండి. అయితే వీరికి సంతాన విషయంలో మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. పంచమ స్థానంలో సంతానం మనకి తెలుస్తుంది. ఈ సంతాన క్షేత్రంలో రాహు గారి యొక్క స్థితి ఉంది. ఇదేమో వృశ్చిక రాశి అధిపతి కుజుడవుతున్నారు, అక్కడేమో రాహు గారు ఉన్నారు. సంతానం గురించి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఆలస్యం అవుతుంది. జన్మించినటువంటి సంతానం అభివృద్ధిలోకి రావాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఇక్కడ చాలా ఓర్పు ప్రధానం. అయితే వీరు జన్మించిన తదుపరి, సంతానం కలిగిన తదుపరి చాలా అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఎప్పటి నుంచి వెళ్తారు? సర్టెన్ ఏజ్ రావాలి వాళ్ళకి, అప్పటి నుంచి వెళ్తారు. చిన్న పిల్లలప్పుడే ఇంకా మన చేతుల్లో వాళ్ళు పూర్తిగా అన్నీ నేర్చుకునే వయసులో ఉన్నప్పుడే వాళ్ళు ఈ విధంగా క్రమశిక్షణగా ఉండాలి, ఆ విధంగా క్రమశిక్షణగా ఉండాలి అనుకుంటే ఇక్కడ పంచమ క్షేత్రంలో ఉన్న రాహు గారు ఒప్పుకోరు, వినరు, మొండితనం చేస్తారు. అందువల్ల ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారిని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన పరిహారం చెప్పడం జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా మౌనంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనబడుతూ ఉన్నది. వీరికి గురువు గారి యొక్క బలము, రాశ్యాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉండడం చేత, వారు 4వ స్థానానికి కూడా ఆధిపత్యం ఉంటూ ఉన్న కారణం చేత, ఇక్కడ 6వ స్థానంలో ఉంటూ బలము తగ్గుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా గురువు గ్రహానికి బలాన్ని పెంచుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురువు అనుగ్రహం కొరకు దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తున్నాయి. కుటుంబం చాలా బాగుంది, ఆదాయం బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి. అలాగే ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి చేసుకోవాలన్నా కూడా మీకు ఇప్పుడు సరైన కాలం అనే తెలియచెప్పాలి. అయితే మాతృవర్గ రీత్యా మటుకు అంతగా పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి కాలం వచ్చేసింది. అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ట్రావెలింగ్ ఏజెంట్స్ కానీ, మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్, రిప్రజెంటేటివ్స్ ఇత్యాది వారు కానీ, అలాగే ఎల్ఐసికి సంబంధించి ఏజెంట్స్ కానీ కొంచెం వాళ్ళు ఎక్కువగా కష్టపడవలసినటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. మీ పై అధికారులు మీ మీద ఏదైనా నింద వేస్తారా, అపనింద వేస్తారా అనేటటువంటి పరిస్థితి కొంచెం గోచరిస్తూ ఉన్నది. అయితే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుగా ఉండడం వల్ల ఈ సమస్యని మీరు అతి సునాయాసంగా అధిగమించగలుగుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తూ నవధాన్యాలని కూడా మీరు కొంచెం దానం చేసినందువల్ల అతి శీఘ్రంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది. కొంచెం గ్రహగతుల యొక్క ఆ దుస్థాన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గి మనని అంత పూర్తిగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చేస్తున్నాయా అంటే మంచి ఫలితాలు రావు. గ్రహము దుస్థానంలో ఉన్నప్పుడు దుష్ట ఫలితమే ఉంటుంది. మనము పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ దుష్ట ఫలితాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది చెప్పదగిన సూచన అని చెప్పి తెలియజేస్తూ, మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి, లేదా ఏదైనా మొక్కుకొని మీ దేవుడికి కూడా ముడుపు కట్టుకోండి. ఈ రకమైన పరిహారాల ద్వారా మనశ్శాంతి పొందుతారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. వడ్డించేవాడు మనవాడైతే వడ్డన చివర కూర్చున్నా ఆ బంతిలో వడ్డన అందుతుంది. ఇది మనకి పెద్దలు చెబుతూ ఉన్నటువంటి సామెత. కాబట్టి మనము ఎక్కడ కూర్చున్నా కానీ భోజనానికి వడ్డించేవాడు మనవాడు కాబట్టి అరే మనవాడురా అని చివరి వరకు వచ్చి వడ్డించి వెళ్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చేది గ్రహాలు, పుచ్చుకునేది మీరు. మీరు ఎక్కడ ఉన్నా కానీ వచ్చేదే.
వారు ఇచ్చేది ఇచ్చేదే. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ప్రశంసలు పెరుగుతున్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, దైవభక్తి పెరుగుతోంది, ఆరోగ్యం చాలా చాలా బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, సంతానం బాగున్నారు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితంలో కూడా మీరు అధికమైనటువంటి సంతృప్తిని పొందుతున్నారు, ఊహించని విధంగా లాభాలున్నాయి, మీరు చేసే పరిశోధనలు ఫలిస్తాయి, అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి, భార్యాభర్తల మధ్య ఆత్మీయత పెరుగుతోంది, స్నేహితులు బంధువుల యొక్క ఆదరణలు పెరుగుతున్నాయి, అనేక విధాలుగా మీకు సంతృప్తి కలిగించేటటువంటి కాలం ఉంటూ ఉన్న కారణం చేత భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి, మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, స్తుతించండి, స్తోత్రపారాయణాలు చెయ్యండి, ఇంకా ఇంకా మానసిక శాంతి వృద్ధి అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, అయితే సప్తమ స్థానంలో కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇక్కడ చంద్రుని యొక్క స్థితి వల్ల నీచభంగం జరుగుతూ ఉన్న కారణం చేత పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మనకి నిన్నటి వరకు కూడా ఒక్క కుజుని యొక్క స్థితి మాత్రమే బాధిస్తూ వస్తోంది, నీచలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నీచ భంగం జరిగి ఉన్న కారణం చేత ఇప్పటి వరకు మీరు ఎంత ఓర్పుగా ఉన్నారో అదంతా కూడా పాజిటివ్గా ఫలితాలను ఇస్తోంది. సుఖవంతమైనటువంటి జీవితం కొరకు మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వర ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పకుండా పాటించండి, మరింత మనశ్శాంతి పొందండి, మరింత అభివృద్ధి పొందండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ గతులు కొద్ది కొద్దిగా మెరుగవుతూ ఉన్న కారణం చేత అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు, ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు, గృహంలో కొద్దిగా అశాంతి తగ్గిందా అన్నట్టుగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ కూడా, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ కూడా, సంతాన రీత్యా ఒకంత సంతృప్తి పడేటటువంటి కాలము, రుణాలు మీకు పొందేటటువంటి కాలము, ఏదైనా రుణాలు తీర్చాలన్నా కూడా తీర్చివేయగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్పచ్చు. మీ ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఇన్నాళ్ళు మీరు ఎంతో కసిగా ఉన్నారు, ఒక్క పని కూడా అవ్వట్లేదేంటి, ఈ పనులన్నీ ఎప్పటికవుతాయి, అసలు వీటి అమితుమి తేల్చుకుందాం అనేటటువంటి ఒక విధమైన పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలంతా కూడా ఇప్పుడు మీకు కార్యరూపంలో సిద్ధిస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అందుకు ప్రారంభ సూచనగా గ్రహాల యొక్క గతులు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా శుభకార్యాలు కుదురుతాయి. అయితే రాజకీయ నాయకులకి మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే శని గారికి తైలాభిషేకం చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, గురువు ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా పూజాధికాలు నిర్వహించండి, కొన్ని శనగలు దానం ఇవ్వండి, చాలా చాలా మీకు ప్రశాంతత వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక స్థానచలనం ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అనుకూల స్థానచలనం అవుతుంది అని చెప్పి ఆశించండి, అలాగే అవుతుంది. చెప్పిన పరిహారాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక ఆనందాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురుబలం లేనే లేదు. ఇక శనిగారి బలమా, వ్యయస్థానంలో ఉన్నారు, వారు ఏలినాటి శని ప్రారంభమైంది. రాహు గారిని చూద్దామా అంటే ఆయన రాశిలోనే కూర్చుని ఉన్నారు, సప్తమంలో కేతువు. ఇక బలాలు ఎక్కడి నుంచి వస్తాయి? బుధుని బలం కానీ, చంద్రబలం కానీ, కుజబలం కానీ, ఏ బలము కూడా అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పుకోవడానికి లేదు. కొద్దిగా రవి స్థితి బాగుంది, శుక్రుని యొక్క స్థితి బాగుంది. అయితే ఈ రెండు సరిపోతాయా అంటే, షష్ఠ స్థానాధిపతి దశమంలో ఉన్నారు, తృతీయ స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి లాభంలో ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఇంకా ఏదైనా ప్రయాణాల ద్వారా సహాయ సహకారాలు ఉంటాయి, అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది, అలాగే బంధుమిత్రుల ద్వారా ఆదరణ పెరుగుతుంది, ఉద్యోగంలో ఒకంత బాగుంటుంది. రాశిలోనే రాహు గారు, సప్తమంలో కేతువు ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మనకేదో చెడు జరుగుతుందని కాదు,
మన కృషిని ఇంకా ఇంకా పెంచవలసిన పరిస్థితి. ఒక పట్టాన వీళ్ళు సత్ఫలితాలు ఇవ్వరు కాబట్టి ఇంకా ఇంకా మీ కృషిని పెంచండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ అంతా పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. మౌనాన్ని ఆశ్రయించండి. మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు. మౌనంగా ఉన్నందువల్ల చాలా వరకు మీకు ఉపశమనం కలిగించే పరిస్థితులు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క శాంతి కొరకు శాంతి మంత్రాలు చదవండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి శ్లోకాన్ని అనుక్షణం స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.